వస్తా మా వాళ్ళు అయితే షాపింగ్కి వెళ్తాను ఇక బాపట వస్తావారా రాను మస్తు కాక ఫుల్ బీజీ నువ్వు వస్తావు తాత నేను రానుకో అంజిదే నాకు ఇంకా నాకు నల్ల అంజిదే ఇట్లాంటిది వల్ల నల్లది ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మేము ఆటోలో మా పాప ఇట్లా కూర్చున్నారు ఎటు వెళ్తాను బేటా ఎటు వెళ్తున్నాం అసిబాదా అసిబాదా కాసినారు నువ్వు బేటా ఎక్కడికి వెళ్తాను మేమైతే ఇంట్లో నుంచి బయలుదేరినాం. ఆసిఫాబాద్ అయితే దాటేసినాం. ఆటోలో వెళ్తున్నాం అన్నమాట అందరం కలిసి. నేను మా ఇద్దరు పాపలు మా ఆయన వెళ్తున్నాం. ఇక మా చిన్న పాప అయితే చూడండి ఎట్లా చూస్తుంది. మా పెద్ద పాపకి అయితే నిద్ర వస్తుంది ఏమో, పొద్దున్నే లేస్తుంది కదా, 1 టైం స్కూల్ అన్నమాట. ఇక ఈమెకు కూడా నిద్ర వస్తుంది. చిన్న పాపకి కళ్ళు చిన్న చిన్న చేస్తుంది. గాలి అయితే బాగా వీస్తుంది ఫ్రెండ్స్. ఎండ కూడా బాగా కొడుతుంది బయట. అందుకే వీళ్ళని కప్పుగా అంటే మా చైత్ర పాప కూడా తీసేసింది టవల్, మా కృతిక పాప కూడా టవల్ తీసేసింది. చూడండి ఎట్లా చూస్తున్నారు ఇద్దరు. ఇక ఎండ అయితే ఆటో అయితే మా ఊరిదన్నమాట, మా ఊర్లో అదండి. బస్సులో వెళ్ళడం రావడం కష్టమని ఆటో అయితే మేము ఘోరంగా అయితే ఎండ కొడుతుంది బయట. కొందరు అనుకోవచ్చు ఇంత ఎండకు అవసరమా అని, కానీ బట్టల కోసం వెళ్ళక తప్పలేదు. అయితే బయలుదేరాము. ఇక్కడ బుల్లుగా దాటున్నాము. మా అన్నయ్యతోడైతే హాయ్ చెప్తున్నాం. మా అన్నయ్య మా వాళ్ళు అయితే చూస్తున్నారు. కొత్త పాప ఏమైనా పట్టుకున్నది. మేము ఈరోజు అయితే కాకినాడ వెళ్తున్నాం ఫ్రెండ్స్ బట్టలు తీసుకోవడానికి. ఆల్రెడీ మీరు తమిళ చూసి కదా, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. చాలా ఎండ కొడుతుంది. సో సాయంత్రం కూడా తీసుకున్నాము. దగ్గరికి వచ్చేసాం, బ్రిడ్జ్ దగ్గర అనమాట. ట్రైన్ వెళ్తుంది. మా పాపని చూడమంటే ఆమె ఆల్రెడీ పడుకుందనమాట. ట్రైన్ అయితే వెళ్తుంది. చాలా రోజులైంది ట్రైన్ మీద వెళ్ళాక. షిరిడి పోయినాం. అదే ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం అనుకుంటా. లాస్ట్ టైం అని చెప్పలేము కానీ ఫస్ట్ టైం అయితే అదే అనమాట. ఆ మెమరీ నేను మరవలేను. ఫస్ట్ టైం ట్రైన్ మీద కూర్చున్నాను అదే షిరిడికి పోయేటప్పుడు. మా ఆయన అయితే ఇప్పుడు చూడు, తర్వాత ఎప్పుడైనా పోదామని అన్నాడు. అందుకోసమే నేను చూస్తున్నాను. బ్రిడ్జ్ ఉందన్నమాట. బ్రిడ్జ్ కింద ఈ బ్రిడ్జ్ కింద ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. వాగున్నది, పెద్ద వాగున్నది. అక్కడ ఎప్పుడు చూసినా నీళ్ళు ఉంటాయి. ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఎనీ టైం వాటర్ ఉంటాయి అన్నమాట. మా చైత్ర పాప అయితే పడుకుంది. మా ఆయన చూడండి ఎట్లా చూస్తుండు, ఊకే జుట్టుని సదిరిస్తున్నాడు. మా చిన్న పాప అయితే పడుకుంది. మా పెద్ద పాప కూడా పడుకుంది. కాగజ్ నగర్ ఎంటర్ అయిపోయినాం కాగజ్ నగర్. ఇదైతే కాసానం అన్నమాట. ఇక్కడైతే మేము ఇక్కడ చేరుకున్నాము. దగ్గర 40 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసినాము. సో చూడండి ఇది కాసినారు. అక్కడ ముంగడికి వెళ్తే మాత్రం బస్ స్టాండ్ ఉంది. ఇదంతా మెయిన్ రోడ్ ఏరియా. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రైట్ తీసుకుని లోపలికైతే వెళ్ళాలి. అక్కడ మొత్తం మార్కెట్ ఏరియా ఉంటుందన్నమాట. ఇక్కడ ముంగటి నుంచి అయితే మేము టర్న్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మేమైతే ఇక షాపింగ్ మాల్లో అయితే ఎంటర్ అవుతాము. సో అక్కడ వెళ్ళగానే మా పాపకైతే కొన్ని చూపించారు. మా పాప ఇవన్నీ నచ్చడం లేదని చెప్పింది. ఇట్లా చూస్తుంది చూడండి, మాకు అద్దే ఇవద్దు అని అంటుంది. ఇవన్నీ చూపిస్తే మళ్ళీ మాట్లాడుతూ కూడా లేదు, అద్దన్ని మాట్లాడుతుంది. మా కృతిక్ పాప అయితే మంచిగా ఉన్నది, పట్టుకుందాం అంటుంది. సో అక్కడైతే మాకు ఏ డ్రెస్సెస్ నచ్చలేవు. సో చూడండి మా ఆవిడ అటు ఇటు చూస్తుంది. నేను చెప్తాను ఇక్కడ మంచిగా ఉండవని చెప్తే కూడా ఆమె వెళ్ళలేదు. ఇక్కడ కొందాం అని చెప్పింది. ఇదంతా ఓల్డ్ స్టాక్ అని చెప్పింది. తర్వాత నేను మళ్ళీ అక్కడ నుంచి అయితే వేరే షాప్కి వెళ్దామని చెప్పేసిన. మళ్ళీ మా ఆవిడ మళ్ళీ తీసుకొస్తారు కదా అనేసి ఆగింది. నేను కొంచెం తర్వాత మళ్ళీ చెప్పాను ఇక్కడ రావాలి డ్రెస్ అంటే లేవని చెప్పిండ్రు. సో ఇక్కడ నుంచి అయితే మేము వేరే షాప్కి పోదామని బయటకు వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. ఇట్రా ఫోటో ఆడినప్పుడు గడవ గడుపు అక్కడ मालूम है हम लोग को, हमारा सब नहीं मिलता। सेम मिल जाएगा, ये दोनों सेम है, एक ही कलर मिल जाएगा। नहीं तो येलो ले लो। येलो दो, गोल्डन ग्रीन येलो दो दे देंगे। पिक कलर है ये। ట్రాల్ కరం పంపిస్తా, అమ్మ పంపిస్తా.
ఇట్రా 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 బేటా. ఇట్రా ఇట్రా కావాలి. ఇగో 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 అమ్మ పంపిస్తా. ఇట్రా మరి ఇట్రా. కృతికావా కృతికా సిలానా పడగా ఆడ పోటీ తీయాలనా. ఇట్రా 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 ఇట్రా. మంచిగా పడతాం. పంపించాలి అమ్మకు. గమనిడు కృతిక ఇగో 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 అమ్మ పంపిస్తాను. కృతికా బాయ్ చెప్పు. ఇగో నీకు నీకు పొట్టి పొట్టిగా ఇటు జరుగు ఇటు జరుగు సరి చూడు ఇటు జరుగు. అమ్మ వస్తా. इसको कलर अच्छा नहीं है अक्का और थिक नहीं इसका भी. है ना ये कलर इतना बताए कौन सा है देखो दूसरा कलर ले लो. ఇట్రా ఇట్రా అంతా మంచి येलो भी ले सकते हो. అంతా మంచిగా కనబడతలేదు దీనికి. వేరే తీసుకొస్తాను. वो देखो అది ఇచ్చేసి అది ఇచ్చేసి ఇచ్చేసి. ఇట్రా నువ్వు ఇట్రా. చైతులే పెట్టలే. एक बताए थे आपको ये वाला ये ले लो ये थिक है सेम पैटर्न कलर लेकिन ये थिक है कलर ये ले लो. ये देखो डिजाइनिंग अलग है. సరే పెట్టు. ఇట్రా ఇగో నాకే చూపిస్తా. పైన పెట్టి ఒకసారి తెలుస్తుంది. మంచిగా పడుతుంది మంచిగా. ఫుల్ పట్టుమనేసిన వీళ్ళే. నారాయణ పట్టు ఇవి కాదు కలర్ గ్రీన్ కలర్ లో ఉంటుంది పెట్టేసి అవి కామన్ అయిపోయింది. ఇది వేరే వేరే पैटर्न क्या जमते की మంచిగా పడుతుంది. మా ఆయన ఈ డ్రెస్ తీసుకుంటున్నాడు చూడండి. ఇది డీజెట్ ఇల్లు మోడల్ అట. ఏది మంచిగా కనిపించదండి. బాగా ఉంది. పెద్దగా ఉన్నది నీకు సెట్ కాదు. ఇది సైజు పెద్దగా ఉన్నది. ఎక్సెల్ ఏమో డబల్ ఎక్సెల్. ఇది బాగుంది నాకైతే నచ్చింది. నీకు నచ్చిందో లేదో కలర్స్ చూడు మరి. ఆకలి అవుతుందట మీకు. ఇగో ఈమె ఇక్కడ ఆమె కూడా ఇది బాగుంది కలర్. అది బొంత లెక్క ఉన్నది. అది డైరాక్ కుడతారు. నీకు ఫ్యాషన్ షర్ట్ కాదు. నువ్వేం యూత్ కాదు. ఇగో ఈమె అయితే ఎట్లా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. అటు నుండి కొడతారు నిన్ను. మా ఆయనకైతే ఇది కుర్తా పైజామా ఏమో అన్నది. ఈ కలర్ తీసుకోమంటున్నా డీజేటీల్లో. ఇది కూడా బాగుంది. ఏదో ఒక 2 కలర్స్ చూడు. 2 తీసుకో. ఎట్లా మీ తమ్ముడు పెళ్ళి ఉంది కదా.
సేల్స్ గర్ల్ సేల్స్ గర్ల్స్ కాదు మెన్స్ వేర్లో ఉంది ఈమె. ఇట్రా కొడతా నిండ్రా ఇట్రా వీడు ఆమెకి ఆకలి అవుతుంది. షాప్ చూస్తానండి. అద్దు అది. సో షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా పాప ఏమంటే తీసుకురేసింది. చాలా బాగున్నాయి బట్టలు అయితే ఇక్కడ పిల్లలకి పెద్దలకి. మా ఆయన అయితే నాకు చాలా నచ్చింది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. మంగళ షాపింగ్ మాల్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. శారీస్ కూడా చాలా బాగున్నాయి. కానీ నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా, ఇక నేను తీసుకోలేదు. ఫస్ట్ ఇక్కడ వస్తే ఇక్కడ తీసుకుంటుండే, ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి అయితే తీసుకోలేదు. అయిపోయింది. ఇగో మా పాప చూడండి పాపం. ఏమన్నా బేటా ఆకలి అవుతుందా? సో ఇవైతే తీసుకున్నాం డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. సో ఆయనకు కూడా చాలా బాగా కుర్తాస్ అన్నట్టు కుర్తాస్ అది తీసుకున్నా నేనైతే. ఇప్పుడు వేసుకోలే కానీ ఫస్ట్ టైం వేసుకుంటాను అన్నట్టు. మా పాప ఇద్దరు ఆగుతలేదు, ఇక బుజ్జి ఆగుతలేదు. హెల్మెట్ పెట్టమంటాడు తాత. అక్కడ తాత హెల్మెట్ పెట్టమంటాడు ఆయన. అదేరు చేతి అది హెల్మెట్ ఏరు ఇటు పెట్టాయి. ఇప్పుడు చూడక మళ్ళీ లేట్ అవుతుంది. నువ్వు కొనలేవు, లేట్ అవుతుంది. ఎటు పోతాడు ఇలా? ఎటు పోతావు? ఎటు పోతావు? ఇది కూడా చూడు, ట్రాఫిక్ చూడు ఒకసారి. ట్రాఫిక్ చూడు. పడతావు కాలుతాయి, బెండి కాలుతాయి బిడ్డ. ఇప్పుడే షాపింగ్ అయిపోయింది. ఇక ఇంటికి బయలుదేరుతున్నాము. డీజెట్ ఇల్లు కొన్నా అన్న. డీజెట్ ఇల్లు కొన్నా. డ్రెస్ కొన్నా. డీజెట్ ఇల్లు. ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. చిన్నకు లేవాడ చూసాం మీ చిన్న. మా చైత్ర బాబాకి అయితే మా ఆయన తినిపిస్తున్నాడు గులాబ్ జామ్. అక్కడ చెప్తాను వేరేదేం పడి తినబెట్టు. మళ్ళీ అసిబాద్లో సామాను రావను రేపు వస్తే ఇలా తెలుసు కదా. అన్నట్లయితే ఈమె తింటారు, ఈమె తింటారు. అమ్మాయి జాయిన్ కదా, ఆమె అయింది. ఈమె సరిపోతుంది. మానికా నవ్వుతా తినని నోట్లో ఉన్నది. ఇంకా ఇది బేకరీ అలాంటి చిన్న బేకరీ పెద్ద బేకరీ అది. పెద్ద మన చిన్నది. మళ్ళీ ఆమెకు పెట్టాం. అయిపోయింది. ఇక్కడే ఎంత పెద్ద చేసిన లోపల ఏడన్నా అది పోయితే లేదు అక్కడ. నీది అయిపోయిందా? వెళ్దాం ఫ్రెండ్స్. ఇక ఇంటికి వెళ్దాం. ఇక కాసినారు మా దగ్గర నుంచి 30 కిలోమీటర్ దూరం ఉంటాయి. చూడండి ఆవిడ మళ్ళీ ఇక్కడ ఆగింది, ఏదో కొంటుందట. గాజులా మా చైత్ర నేనైతే ఆటలో కూర్చున్నాము. ఇక సాయంత్రం అయిపోయింది. ఇక్కడ ఆసిఫా చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మా ఆవిడైతే లోపల హోంవర్క్ రాయాలన్నా. హోంవర్క్ రాసిందట. బాగా లేట్ అయిపోయింది, ఎందుకంటే మధ్యాహ్నం ఒక షాప్ నడిపించి వెళ్ళి వచ్చినాము. సో మా ఆవిడైతే లోపల ఉంటుందేమో. ఎందుకడా కుర్తికి వస్తుంది. పడతావు చిన్నగా. ఏమీ అస్సలు ఉంటలేదు. నా దగ్గర ఉంటలేదు, అక్కడ అన్న దగ్గర ఉంటుంది. చూడండి ఇంతసేపు ఇంకా 10 నిమిషాలు ఉంటుంది. ఏడుస్తాం లేదు మీరు అస్సలు. పెళ్లి కోసం పరిశ్రమ అయితే 3-4 రోజులు తిరుగుడే ఉంది. మళ్ళీ రేపు తిరగాలట మళ్ళీ.